మీ పనులు బట్టిరా, మీ వర్ణాలు బట్టి, కానీ మీరు ఇలా అంటురానితనంగా మీరు ఎలా సెట్ చేసుకున్నారు అని ఒక బ్రహ్మణుడు వచ్చి చెప్పగలిగేవాడు. ఖచ్చితంగా చెప్పగలిగేవాడు. ఎప్పుడు చెప్పాడు తెలుసా? బ్రిటిష్ వాళ్ళు మనం వచ్చి పక్క దేశం వచ్చి మనం దోచుకుంటుంటే అప్పటికి అర్థమైంది, రే బాబు మనమంతా ఒకటరా, మేము మీ మీద, వాళ్ళు మీ మీద, వాళ్ళు మీ మీద. విషయం చెప్పానా, బ్రిటిష్ వాళ్ళు మనం ఇప్పుడు డైరెక్ట్ వచ్చి దోచుకున్నారు. నేను చెప్పాను మాయమాటలు చెప్పి దోచుకున్నాడు. ఏంటి అరే బాబు, వీడు అలా విడగొట్టిండు, కులాలు విధాలుగా చిన్నగా ఉన్న విధానాన్ని పెద్దగా విడగొట్టిండు. ఎంత జస్ట్ ఇప్పుడు కులం ఉంది ఎక్కడుంది తెలుసా? ఇప్పుడు నువ్వు మాంసాహారం తింటావు, బ్రాహ్మణుడు ఉన్నాడు, బ్రాహ్మణుడు చాలా ఇదిగా ఉంటాడు, నువ్వు వాళ్ళ ఇంట్లో వచ్చి అది ఏమవుతుంది తెలుసా? నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకని చెప్పి వాళ్ళు లోపలికి రానియరు, గర్భగుడిలోకి రానియరు. గర్భగుడిలో రానియంత మాత్రానికి కుల వ్యవస్థ ఉంది అని మనం అనుకుంటాం, కానీ యాక్చువల్గా అక్కడ నువ్వు చాలా నెగిటివ్ ఉన్నావు. వాళ్ళు ఒక నిష్ట ఉంటారు, ఉంటారు. సో నువ్వు ఎక్కడ దాకా గుడి బయట దాకా వచ్చి దేవుడిని మొదలు పెట్టుకోవాలి. అలాగే నువ్వు బాగా ప్రాణ ప్రతిష్ఠ చేసిన బాగా పవర్ జనరేట్ అవుతుంది, ఒక పవిత్రంగా గుర్తుకుంటారు.